My name is Jamuna at Working Place Government Junior College Girls, Khammam. Welcome to the digital classes. Government of Telangana Board of Intermediate Education Hyderabad, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ డిజిటల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కోర్స్ నేమ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, కోర్స్ కోడ్ 214, పేపర్ 1, సబ్జెక్ట్ రీటైల్ మార్కెటింగ్, చాప్టర్ నెంబర్ 4, చాప్టర్ నేమ్ బయింగ్ పోర్ట్ఫోలియో. We will discuss buying portfolio. Introduction. Best Buys organization structure put its marketing management at the second tier of its organization structure. The importance of marketing. Best Buys as a corporation. పరిచయం. ఉత్తమ కొనుగోలు సంస్థ నిర్మాణము దాని మార్కెటింగ్ నిర్వహణను దాని సంస్థాగత నిర్మాణం యొక్క ద్వితీయ శ్రేణి వద్ద ఉంచుతుంది. కార్పొరేషన్గా ఉత్తమ కొనుగోలు మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత. అంటే ఉత్తమ కొనుగోలు అనేది సంస్థ నిర్మాణము మార్కెటింగ్ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థ నిర్మాణము ద్వితీయ శ్రేణి వద్ద ఉంచుతుంది. ఫస్ట్ వన్, కరెంట్ సిచ్యుయేషన్. Best Buy is the current leader in sales of consumer electronics in the United States. Its brand is globally recognized. Stores located throughout the United States, Japan, Europe, Canada, and Mexico. Best Buy currently utilizes TV, newspaper, radio, internet, and social media advertising. Best Buy also utilizes deals and the most of the biggest name brand in consumer electronics. ప్రస్తుత పరిస్థితి. యునైటెడ్ స్టేట్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలలో ప్రస్తుత నాయకుడు బెస్ట్ బై. దీని బ్రాండ్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, యూరప్, కెనడా మరియు మెక్సికో అంతటా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన దుకాణాలు ఉన్నవి. ఉత్తమ కొనుగోలు ప్రస్తుతం టీవీ, వార్తాపత్రిక, రేడియో, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ప్రకటనలు ఉపయోగిస్తుంది. బెస్ట్ బై డీల్స్ మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అతిపెద్ద బ్రాండ్లను ఉపయోగించుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ అంటే ప్రస్తుత ఎలక్ట్రానిక్ అమ్మకాలలో ప్రస్తుత నాయకుడు బెస్ట్ బై. ఇది ఒక బ్రాండ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ, ఓనిడా, సోనీ, శాంసంగ్ లాగా ఈ యునైటెడ్ స్టేట్స్, జపాన్, యూరప్, కెనడా మరియు మెక్సికో లాంటి దేశాలలో ఈ బెస్ట్ బై అనేది నెంబర్ 1 బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన దుకాణాలు అక్కడ ఉన్నాయి. ఉత్తమ కొనుగోలుదారులు ప్రస్తుతం టీవీ, వార్తాపత్రికలు, రేడియో, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగిస్తుంది. బెస్ట్ బై డీల్స్ మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కి అతిపెద్ద బ్రాండ్లను కూడా ఉపయోగించుకుంటుంది. సెకండ్ వన్, కాంపిటీటర్ అండ్ ఇష్యూ అనాలిసిస్. బెస్ట్ బైస్ కాంపిటీటర్ ఆర్ లిమిటెడ్ టు companies that don't deal strictly with consumer electronics. The major competitors are stores like Walmart, Target, Kmart, focused electronics stores that sell one type of electronics such as video game stores and TV stores. Best Buy will need to ensure the lowest prices guaranteed against its competitors' advertised prices and set itself as the standard one-stop shop for personal electronic needs. పోటీదారులు మరియు సమస్యల విశ్లేషణ. బెస్ట్ బై పోటీదారుల వినియోగదారుల ఎలక్ట్రానిక్స్తో కఠినంగా వ్యవహరించని సంస్థలకు పరిమితం. ప్రధాన పోటీదారులు వాల్మార్ట్, టార్గెట్, కేమార్ట్, ఫోకస్డ్ వంటి దుకాణాలు, వీడియో గేమ్ స్టోర్స్ మరియు టీవీ స్టోర్స్ వంటి ఒక రకమైన ఎలక్ట్రానిక్ విక్రయించే ఎలక్ట్రానిక్ దుకాణాలు. ఉత్తమ కొనుగోలు అతి తక్కువ ధరలకు బీమా చేయవలసి ఉంటుంది. దాని పోటీదారులు ధరలను ప్రచారం చేస్తారు మరియు వ్యక్తిగత ఎలక్ట్రానిక్స్ అవసరాలకు ప్రామాణిక మొదటి షాప్గా స్థిరపడతారు. అంటే బెస్ట్ బై పోటీదారుల సమస్యలను విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టార్గెట్, వాల్మార్ట్, కేమార్ట్ వంటి ఫోకస్డ్ దుకాణాలు, వీడియో గేమ్స్ స్టోర్స్, టీవీ స్టోర్స్ వంటి ఈ ఎలక్ట్రానిక్ దుకాణాలకు ఉత్తమ కొనుగోలుగా చెప్పవచ్చు. థర్డ్ వన్, మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్. బెస్ట్ బై నీడ్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద premier location for all consumer based electronics. Best Buy needs to ensure its price points are competitive with the market. Best Buy needs to ensure that its brand is getting the consumer through all marketing to reach its target market.
మార్కెటింగ్ లక్ష్యాలు అన్ని వినియోగదారుల ఆధారిత ఎలక్ట్రానిక్స్ కోసం ప్రథమ ప్రదర్శన స్థానంగా ఉత్తమ కొనుగోలు అవసరం. దాని ధర, పాయింట్లు మార్కెట్‌తో పోటీ పడుతున్నాయని నిర్ధారించడానికి ఈ ఉత్తమ కొనుగోలు అవసరాలు. ఉత్తమ కొనుగోలు దాని లక్ష్య విపణి చేరుకోవడానికి అన్ని బ్రాండ్ల ద్వారా దాని వస్తువులను వినియోగదారులు పొందుతున్నారని నిర్ధారించుకోవచ్చు. అంటే వినియోగదారులు వారి యొక్క స్థాయిలను బట్టి హ్మ్, ఎలక్ట్రానిక్ వస్తువులను వివిధ రకాలుగా విభజించి వస్తువులను ఆహ్, ఉత్తమ కొ ఉత్తమ కొనుగోలుదారులు వస్తువులను పొందుతున్నారని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ. Product strategy. Best Buy will need to boost its brand name and image all the best valued products in the industry. Customer service promotion strategy. Best Buy will need to continue to promote its brand, product and pricing in all possible outlets available, with the internet being number one. మార్కెటింగ్ స్ట్రాటజీ. ఉత్పత్తి వ్యూహము. ఉత్పత్తి కొనుగోలు దాని బ్రాండ్ మరియు ఇమేజ్‌ను పరిశ్రమలోని అన్ని ఉత్తమ విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలి. ప్రమోషన్ స్ట్రాటజీ. ఉత్తమ కొనుగోలు దాని బ్రాండ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు ఇంటర్నెట్‌లో నంబర్ 1 కావడంతో లభ్యమయ్యే అన్ని అవుట్లెట్లతో ధరలను కొనసాగించడం అవసరం. ఉత్తమ కొనుగోలు అనేది దాని యొక్క బ్రాండ్‌ను మరియు ఇమేజ్‌ను ఒక పరిశ్రమలోని ఉత్తమ విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలనుకుంటుంది. ప్రమోషన్ స్ట్రాటజీ అంటే ఉత్తమ కొనుగోలు దాని యొక్క బ్రాండ్‌లను ప్రోత్సహించడము మరియు ఇంటర్నెట్‌లో నంబర్ 1 కావడము, అవుట్లెట్లలో ధరలను నిర్ణయించడము అవసరము. ప్రైసింగ్ స్ట్రాటజీ. With major retailers such as Target and Walmart who offered discounted prices, Best Buy needs to ensure the prices of their products are competitive. Distribution strategy. Distribution for Best Buy needs to be fast, efficient and available. Online purchases within store pickup option allows for same day delivery to consumer. ధరల వ్యూహము. తగ్గింపు ధరలను అందించే టార్గెట్ మరియు వాల్మార్ట్ వంటి ప్రధాన రిటైలర్లతో ఉత్తమ కొనుగోలుదారుడు వారి ఉత్పత్తుల ధరలను లేదా పోటీలను నిర్ధారించడానికి అవసరము. పంపిణీ వ్యూహము. ఉత్తమ కొనుగోలు కోసం పంపిణీ వేగంగా, సమర్థవంతంగా మరియు అందుబాటులో ఉన్న ఆన్లైన్ కొనుగోళ్లను స్టోర్ పికప్ ఎంపికలతో ఉండాలి. అదే రోజు వినియోగదారుడికి డెలివరీ చేయడానికి అనుమతిస్తుంది. ధరల వ్యూహము అంటే తగ్గింపు ధరలను అందించే టార్గెట్ మరియు వాల్మార్ట్ వంటి ప్రధాన రిటైలర్లతో ఉత్తమ కొనుగోలుదారుడు వారి ఉత్పత్తి ధరలను లేదా పోటీలను నిర్ధారించడానికి అవసరం. పంపిణీ వ్యూహం అంటే ఉత్తమ కొనుగోలు కోసము పంపిణీ వేగంగా, సమర్థవంతంగా మరియు అదే రోజు డెలివరీ చేయడానికి అనుమతి ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 5th one, యాక్షన్ ప్రోగ్రామ్స్. Best Buy would want to sponsor events such as the Super Bowl that gets record numbers of viewers as Facebook changes and beings to allow retailer stores to grow with the opportunities and guarantees on products and service. కార్యాచరణ కార్యక్రమాలు. ఉత్తమ కొనుగోలు సూపర్ బౌల్ వంటి ఈవెంట్లను స్పాన్సర్ చేయాలనుకుంటుంది. అది రికార్డు సంఖ్యలో వినియోగదారులను పొందుతుంది. ఫేస్బుక్ మారినప్పుడు మరియు ఉత్పత్తులను మరియు సేవలపై అవకాశాలతో హామీ ఇవ్వడంతో రిటైల్ దుకాణాలు పెరగడానికి అనుమతి ప్రారంభమవుతుంది. ఉత్తమ కొనుగోలు విధానం అనేది ఒక సూపర్ బౌల్ వంటి పాత్రను నిర్వహిస్తుంది. అదే రికార్డు సంఖ్యలో వినియోగదారులను పొందుతుంది. ఫేస్బుక్ మారినప్పుడు మరియు ఉత్పత్తులు మరియు సేవలపై అవకాశాలతో హామీ ఇవ్వడం ద్వారా రిటైలర్ దుకాణాలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. We will discuss next topic, factors influencing in selection of goods. A marketer is always interested to know how consumers respond to various marketing stimuli, product price, place and promotion and other stimuli, that is buyers, environment, economic, technological, political and cultural. The marketer studies all the relationship between marketing stimuli and customer responses. మనం ఇప్పుడు నేర్చుకోబోయే అంశము వస్తువుల ఎంపికలో ప్రభావం చూపే అంశాలు. వివిధ మార్కెటింగ్ ఉద్దీపనల ఉత్పత్తి, ధర, స్థలము మరియు ప్రమోషన్
మరియు ఇతర ఉద్దీపనలకు వినియోగదారులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఒక మార్కెటర్ ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటాడు. అనగా కొనుగోలుదారుల వాతావరణము, ఆర్థిక, సాంకేతిక, రాజకీయ మరియు సాంస్కృతిక మార్కెటింగ్ ఉద్దీపనలకు మరియు కస్టమర్ ప్రతిస్పందనకు మధ్య ఉన్న సంబంధాన్ని విక్రయదారుడు అధ్యయనం చేస్తాడు. ఒక ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు కొనుగోలుదారుడు వస్తువులను కొనడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి కొనుగోలుదారుల వాతావరణము, ఆర్థిక, సాంకేతిక, రాజకీయ మరియు సాంస్కృతిక మార్కెటింగ్ ఉద్దీపనలను తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి విక్రయదారుడికి ఉంటుంది. The buying decision depends on his attitude, preference, feelings, etc. Factors influencing the consumer behavior are internal needs, motives, perception and attitude, as well as internal family, social groups, culture, economics, business influences, etc. The success or failure in market depends upon the individual reactions. కొనుగోలు నిర్ణయం అతని వైఖరి, ప్రాధాన్యతలను, భావాలను, వినియోగదారుడు ప్రవర్తన లేదా అంతర్గత అవసరాలను, ఉద్దేశాలు, అవగాహన మరియు వైఖరితో పాటు బాహ్య కుటుంబం, సామాజిక సమూహాలు, సాంస్కృతిక, ఆర్థిక శాస్త్రం, వ్యాపార ప్రభావం మొదలైన వాటిని ప్రభావితం చేసే అంశాలు. మార్కెటింగ్ విజయం లేదా వైఫల్యం వ్యక్తిగత ప్రతిచర్యలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్తమ కొనుగోలు విధానంలో కొనుగోలు నిర్ణయము వినియోగదారుడి వైఖరి, ప్రాధాన్యత, భావాలు, సాంస్కృతిక, అతని యొక్క అలవాట్లు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. మార్కెటింగ్ విజయం అనేది విజయము లేదా వైఫల్యము వ్యక్తిగత ప్రతిచర్యలపై ఆధారపడుతుంది. అంటే ఉత్పత్తిదారుడి యొక్క అతని యొక్క వ్యక్తిగతంగా ఈ విజయం లేదా వైఫల్యము అనేది ఆధారపడి ఉంటుంది. Expressed in the form of buying pattern. The buyer behavior has many approaches to the economic, the psychological, the socio-culture, etc. Mainly the buyer behavior has many approaches. Effective buying. There are 5 types. They are planning of purchases, contextual, assembling, negotiation, contractual. కొనుగోలు నమూనా రూపంలో వ్యక్తీకరించబడింది. కొనుగోలుదారుడి ప్రవర్తన అతని మానసిక, సామాజిక మొదలైన అనేక విధానాలను కలిగి ఉంది. ప్రధానంగా కొనుగోలుదారుడి ప్రవర్తనకు అనేక విధానాలు ఉన్నాయి. సమర్థవంతమైన కొనుగోలు 5 రకాలు. అవి కొనుగోళ్ల ప్రణాళిక, సంప్రదింపు, సమీకరించడము, చర్చలు, ఒప్పందము. అంటే కొనుగోలు నమూనా రూపంలో వ్యక్తీకరించబడింది. కొనుగోలుదారుడి ప్రవర్తన ఆధారంగా వస్తువుల యొక్క కొనుగోలు అమ్మకాలు అనేది నిర్ధారించడం జరుగుతుంది. కొనుగోలుదారుడి ప్రవర్తనకు 5 రకాలను కలిగి ఉన్నాయి. ఫస్ట్ వన్ కొనుగోలు ప్రణాళిక, సంప్రదింపు, సమీకరించడము, చర్చలు, ఒప్పందం. ప్లానింగ్ ఆఫ్ పర్చేజెస్. ఇన్ ప్లానింగ్ ఆఫ్ పర్చేజెస్ there are 3 points. They are preparation of budget, fixing the rate of turnover, accounting for changes in fashion and prices, preparation of budget. The manufacturer should forecast with a reasonable amount of accuracy the probably sale is given period of time in the future. Budget is prepared for normally 1 year and forecast on the basis of the past purchase and sales records. It is a mini budget. There is close relationship between purchase budget and sales records. కొనుగోళ్లను ప్లాన్ చేయడం. కొనుగోలు ప్రణాళికలో అవి 3 పాయింట్లు. ఫస్ట్ వన్ బడ్జెట్ తయారీ, టర్నోవర్ రేటును పరిష్కరించడము, ఫ్యాషన్ మరియు ధరలలో మార్పు. ఫస్ట్ వన్ బడ్జెట్ తయారీ. తయారీదారుడు సహేతుకమైన మొత్తంతో ఖచ్చితత్వంతో అంచనా వేయాలి. అమ్మకం భవిష్యత్తులో ఇచ్చిన కాలము. బడ్జెట్ సాధారణంగా 1 సంవత్సరానికి తయారు చేయబడుతుంది మరియు గత కొనుగోలు మరియు అమ్మకాల రికార్డుల యొక్క ప్రాథమిక అంశాలపై సూచన. ఇది నగదు బడ్జెట్ మరియు కొనుగోలు బడ్జెట్ మరియు అమ్మకాల రికార్డు దగ్గర సంబంధం ఉంటుంది. అసలు కొనుగోలను ప్లాన్ చేయడం అంటే అందులో 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ తయారీ, టర్నోవర్ రేటును పరిష్కరించడము, ఫ్యాషన్ మరియు ధరలలో మార్పు. బడ్జెట్ తయారీదారుడు సహేతుకమైన ఖచ్చితత్వంతో బడ్జెట్ని అంచనా వేసి బడ్జెట్ని తయారు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అమ్మకాలు ఏ విధంగా జరుగుతాయని ఊహించి 1 సంవత్సరం వరకు బడ్జెట్ను తయారు చేయవలసి ఉంటుంది.
ఈ కొనుగోలు మరియు అమ్మకాల రికార్డుల ఆధారంగా ఇది నగదు బడ్జెట్, కొనుగోలు బడ్జెట్ మరియు వాటిని నిర్ణయించడం జరుగుతుంది. అమ్మకాల రికార్డులకు కొనుగోలు బడ్జెట్‌కి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. బ్యాలెన్స్ స్టాక్ అగైనెస్ట్ సేల్స్, మినిమైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్వెంటరీ, హెల్ప్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ టు ప్లాన్ అండ్ బై మెటీరియల్స్, హెల్ప్ బయర్స్ ఇన్ పర్చేసింగ్, increase enterprises profit, middlemen prepare a basic stock list, depending upon fast sales record the stock record is prepared. అమ్మకాలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ స్టాక్ చేయడము, ఆవిష్కర్త పెట్టుబడిదారుడు పెట్టుబడిని తగ్గించుట, పదార్థాలను ప్లాన్ చేసి కొనడానికి ఆర్థిక శాఖకు సహాయం చేయడము, కొనుగోలుదారులకు సహాయం చేయడము, సంస్థ యొక్క లాభం పెంచడం ద్వారా మిడిల్ మెన్ ఒక ప్రాథమిక స్టాక్ జాబితాను సిద్ధం చేస్తారు. వేగవంతమైన అమ్మకాల రికార్డును బట్టి స్టాక్ రికార్డు ముందస్తుగా ఉంటుంది. అంటే అమ్మకాలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ స్టాక్ ని రూపొందించడము, పెట్టుబడిదారుడు పెట్టుబడిని తగ్గించుట, వస్తువులను ప్లాన్ చేసి కొనడానికి ఆర్థిక శాఖకు సహాయం చేయడము, కొనుగోలుదారుడికి సహాయం చేయడము, ఈ బడ్జెట్ కి సంబంధించిన అంశాలను మొత్తం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. సంస్థ యొక్క లాభం పెంచడం ద్వారా మిడిల్ మెన్ ఒక ప్రాథమిక స్టాక్ జాబితాను సిద్ధం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మకాల రికార్డును బట్టి కూడా స్టాక్ రికార్డును తయారు చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది. We discussed next topic, sales promotion. We discussed the so many sales promotion tools. They are first one free samples, second one కూపన్లు మరియు డిస్కౌంట్స్, థర్డ్ వన్ స్క్రాచ్ కార్డ్స్ అండ్ విన్ కార్డ్స్, ఫోర్త్ వన్ డిస్కౌంట్స్. ఫ్రీ శాంపిల్స్, distributing free samples introduced a new product to the market to generate demand. Samples should be small, but they must be large enough to provide customer with an adequate experience of your product. Given samples to representative of your target market. ఇప్పుడు మనము చర్చించుకోబోయే అంశము సేల్స్ ప్రమోషన్, అంటే అమ్మకపు ప్రోత్సాహకాలు. మనం చాలా రకాల అమ్మకపు సాధనాలను గురించి చర్చిస్తాము. అంటే అమ్మకపు ప్రమోషన్స్, అమ్మకాల ప్రమోషన్స్ లేదా అమ్మకాల ప్రోత్సాహకాలు అంటే వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేయడానికి ఇలాంటి కొన్ని ఆఫర్స్ ని పెట్టడం జరుగుతుంది. వీటిని సేల్స్ ప్రమోషన్స్ అని అంటారు. ఫస్ట్ వన్ ఉచిత నమూనాలు పంపిణీ చేయడం వల్ల డిమాండ్ను ఉత్పత్తి చేయడానికి మార్కెట్కు కొత్త ఉత్పత్తిని పరిచయం చేస్తుంది. నమూనాలు చిన్నవిగా ఉండాలి, కానీ అవి మీ ఉత్పత్తికి తగిన అనుభవాన్ని వినియోగదారుడికి అందించేంత పెద్దవిగా ఉండాలి. అంటే మార్కెట్లోకి ఒక కొత్త వస్తువును ఉత్పత్తిదారుడు పరిచయం చేసినప్పుడు ఆ వస్తువు గురించి వినియోగదారుడికి వస్తువు గురించి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇలా ఆ వస్తువుకి కొంచెం కూపన్స్ గా, అంటే కొంచెం భాగాన్ని, కొంత మొత్తాన్ని వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే కూపన్స్ లేదా ఉచిత నమూనాలు అని అంటారు. సెకండ్ వన్ కూపన్స్ అండ్ డిస్కౌంట్స్. Coupons or discounts are distributed by mails published in newspaper and magazine. Coupons distributed pulls customer in and encourages them to buy within a specific period. Picture of your product or service, a coupon along with the discount rate and expiration date. కూపన్లు మరియు డిస్కౌంట్లు. కూపన్లు లేదా డిస్కౌంట్లు మెయిల్స్ ద్వారా పంపిణీ చేయబడతాయి. ఇవి న్యూస్ పేపర్ మరియు మ్యాగజైన్లలో ప్రచురించబడతాయి. పంపిణీ చేయబడిన కూపన్లు వినియోగదారులను ఆకర్షిస్తాయి మరియు ఒక నిర్దిష్ట వ్యవధిలో కొనుగోలు చేయమని ప్రోత్సహిస్తాయి. డిస్కౌంట్ రేటు మరియు గడువు తేదీతో పాటు ఉత్పత్తి లేదా సేవల కూపన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కూపన్స్ అంటే డిస్కౌంట్స్ మెయిల్స్ ద్వారా పంపిణీ చేయబడతాయి. ఇవి న్యూస్ పేపర్ మరియు మ్యాగజైన్లలో ప్రచురించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ట్రెండ్ కి సంబంధించి మనం అక్కడ రిలయన్స్ లో ఏంటి క్లాత్స్ కొంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 3000 వస్తువులను కొంటే ఒక 500 కూపన్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ రిలయన్స్ క్లాత్ల గురించి మనం చెప్పుకోవచ్చు. దానే కూపన్స్ మరియు డిస్కౌంట్ అంటారు. థర్డ్ వన్ మిస్టరీ రివార్డ్. Scratch and win cards are raffles for prizes or other popular promotional tools. These rewards only after the customer has agrees to purchase your product or service.
Fourth one, money back offer. When customers doubt the quality or reliability of your product or service, offer a money back guarantee. Given a detailed explanation of eligible returns and refunds available for customer preferences. మిస్టరీ రివార్డ్స్, స్క్రాచ్ అండ్ విన్ కార్డ్స్ లేదా బహుమతుల కోసం రాఫెల్స్ ఇతర ప్రసిద్ధ ప్రచార సాధనాలు కస్టమర్లు మీ ఉత్పత్తి లేదా సేవలను కొనుగోలు చేయడానికి అంగీకరించిన తర్వాత మాత్రమే ఈ రివార్డులు వర్తిస్తాయి. అంటే మీ మీ వస్తువులను కొనుగోలు చేస్తాము అని కస్టమర్ ఉత్పత్తిదారుడితో ఒక సైన్ లేదా ఒక హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ రివార్డ్స్ అనేటివి ఉపయోగపడతాయి. స్క్రాచ్ కార్డ్స్, విన్ కార్డ్స్ లాంటివి మనము పొందవచ్చును. ఫోర్త్ వన్, మనీ బ్యాక్ ఆఫర్. కస్టమర్లు మీ ఉత్పత్తి లేదా సేవ యొక్క నాణ్యత లేదా విశ్వసనీయతను అనుమానించినప్పుడు డబ్బు తిరిగి ఇచ్చే హామీని ఇస్తారు. కస్టమర్ రిఫరెన్స్ కోసం అర్హత కలిగిన రాబడి మరియు వాపసుల గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మనీ బ్యాక్ ఆఫర్స్ అంటే ఉత్పత్తిదారుడు మార్కెట్లో తను అమ్మిన వస్తువులను వినియోగదారుడు సంతృప్తి చెందినట్లయితే లేదా దాని మీద అనుమానం కలిగినప్పుడు ఇలా మనీ బ్యాక్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డబ్బును తిరిగి చెల్లించడం జరుగుతుంది. దీనినే మనీ బ్యాక్ ఆఫర్స్ అని అంటారు. ఫిఫ్త్ వన్, డిస్కౌంట్. డిస్కౌంట్ మే బి ఆఫర్డ్ ఆన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ to attract buyers. Discount may be classified into types. They are cash discount, trade discount. First one, cash discount, offered at the time of purchase. For example, when goods are purchased in bulk or to retain loyal customers. Second one, trade discount. Trade discount are generally ignored for accounting purpose in that they are omitted from accounting records. అమ్మకందారులు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ డిస్కౌంట్లను ఇవ్వడం జరుగుతుంది. డిస్కౌంట్లను 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి నగదు డిస్కౌంట్, 2 వర్తకపు డిస్కౌంట్. నగదు డిస్కౌంట్ అంటే గడువు తేదీకి ముందుగా నగదు చెల్లించినందుకు రుణదాత రుణగ్రస్తుడికి ఇచ్చే డిస్కౌంట్ను నగదు డిస్కౌంట్ అంటారు. ఈ నగదు డిస్కౌంట్ని ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది మరియు ఇది వర్తకపు లాభ నష్టాల మీద కూడా ప్రభావితం చూపుతుంది. అంటే నగదు డిస్కౌంట్ అంటే రుణగ్రస్తుడికి రుణదాతకు మధ్య జరిగేది. బాకీ చెల్లింపు సందర్భంలో ఇచ్చే తగ్గింపునే నగదు డిస్కౌంట్ అని అంటారు. ఇది నగదు పుస్తకంలో రాయడం జరుగుతుంది. ప్లస్ వర్తకపు లాభ నష్టాలకు ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బాకీ చెల్లించినప్పుడు 10,000 రూపాయలను చెల్లించడం జరుగుతుంది. 1,000 రూపాయలను తగ్గించి ఒక 9,000 రూపాయలను చెల్లిస్తాడు. అలా 1,000 రూపాయలను ఏం చేస్తున్నాడంటే నగదును డిస్కౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. దీనినే నగదు డిస్కౌంట్ అని అంటారు. వర్తకపు డిస్కౌంట్ అంటే అమ్మకం 2 వ్యక్తులు ఉండాలి. ఒకరు అమ్మకందారులు, 2 కొనుగోలుదారులు. అమ్మకందారుడికి కొనుగోలుదారుడికి మధ్యలో ఈ ఒప్పందం జరుగుతుంది. వర్తకపు డిస్కౌంట్. వ్యాపారస్తుడు ఎక్కువ మొత్తంలో సరుకును కొనుగోలు చేసినప్పుడు సప్లైదారుడికి వ్యాపార సంస్థ ఇన్వాయిస్ ధరలపై కొంత తగ్గింపు ఇవ్వడాన్ని వర్తకపు డిస్కౌంట్ అంటారు. అంటే సప్లైదారు నుంచి వ్యాపారస్తుడు ఎక్కువ మొత్తంలో సరుకు కొనుగోలు చేసినప్పుడు, అంటే వ్యాపారస్తుడి దగ్గర సరుకును ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు సప్లైదారుడు వ్యాపారస్తులకు కొంత రిబేట్ ఇస్తాడు. అంటే అమ్మకం ధరపై తగ్గింపును ఇవ్వడం జరుగుతుంది. ఈ తగ్గింపు మొత్తం కొనుగోలుపై ఉంటుంది. వ్యాపారస్తుడు ఎక్కువ మొత్తంలో సరుకు కొనుగోలు చేసినప్పుడు సప్లైదారుడు వ్యాపారస్తులకు కొంత రిబేటును ఇస్తాడు. అమ్మకం ధరపై తగ్గింపు. ఈ తగ్గింపు మొత్తం కొనుగోలుపై ఉంటుంది. అమ్మకం ధర మీద లేదా ఇన్వాయిస్ మీద కొంత శాతం తగ్గింపు ఇవ్వడాన్ని వర్తకపు డిస్కౌంట్ అంటారు. ఇన్వాయిస్ లో మొత్తం ధర ఇచ్చిన డిస్కౌంట్ వివరంగా చూపిస్తారు. ఈ డిస్కౌంట్ ఉత్పత్తిదారుడు తోకు వర్తకుడు చిల్లర వర్తకులకు ఇస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారంలో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ను తగ్గించి తర్వాత మిగిలిన నికర మొత్తాన్ని మాత్రమే పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. అంటే ఇది వర్తకపు డిస్కౌంట్ అనేది నగదు పుస్తకంలో రాయరు. వర్తకపు డిస్కౌంట్ అనేది
ఇప్పుడు వ్యాపారస్తులు, టోకు వర్తకులకు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులకు, చిల్లర వర్తకులు, వినియోగదారులకు ఇలా డిస్కౌంట్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఒక పంపిణీ మార్గంగా వెళ్తూ ఉంటుంది. చిల్లర వర్తకులు ఇన్వాయిస్ ధరలో అంటే ఇన్వాయిస్ మొత్తం ధర ఇచ్చిన డిస్కౌంట్ వివరంగా చూపిస్తారు. ఈ డిస్కౌంట్‌ను ఉత్పత్తిదారుడు వ్యాపార వ్యవహారంలో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్‌ను తగ్గించిన తర్వాత మాత్రమే మిగిలిన నికర మొత్తాన్ని మాత్రము పుస్తకాల్లో నమోదు చేయవలసి ఉంటుంది. నగదు డిస్కౌంట్‌కి మరియు వర్తకపు డిస్కౌంట్‌కి తేడాలు. నగదు డిస్కౌంట్ ఏమో నగదు చెల్లింపు సందర్భంలో మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వర్తకపు డిస్కౌంట్ అంటేనేమో వ్యాపారస్తుడు వస్తువులను కొనుగోలుదారులు అమ్మకందారులకు అమ్మినప్పుడు మాత్రమే ఈ వర్తకపు డిస్కౌంట్ ఉపయోగపడుతుంది. వ్యాపారస్తుడు వస్తువుల ఇన్వాయిస్ ధరలపై కొంత తగ్గింపు ఇవ్వడం వర్తకపు డిస్కౌంట్. ఉత్పత్తిదారుడు వివిధ రకాల అమ్మకపు ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏంటి? శాంపిల్స్, కూపన్లు, డిస్కౌంట్లు, మనీ బ్యాక్ ఆఫర్స్, విన్ కార్డ్స్, స్క్రాచ్ కార్డ్స్ మొదలైన వాటిని అమ్మకపు ప్రోత్సాహకాలుగా చెప్పడం జరుగుతుంది. మార్కెట్లోకి కొత్త వస్తువులు లేదా వస్తువుల గురించి ప్రజలకు తెలియనప్పుడు మాత్రము ఇలాంటి ఆఫర్స్‌ని పెట్టడం జరుగుతుంది. తద్వారా వినియోగదారులు ఎక్కువ ఆకర్షితులవి ఇలాంటి ప్రోత్సాహకాలకు ఎక్కువ ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు. తద్వారా ఉత్పత్తిదారుడు మార్కెట్‌లో ఈ వస్తువులకు ప్రోత్సాహకాలు అందించడం వలన వినియోగదారులు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. తద్వారా వ్యాపారస్తుడు మార్కెట్‌లో తనదైన ఒక ముద్రను వేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కూపన్లు, డిస్కౌంట్లు, ఫ్రీ శాంపిల్స్, స్క్రాచ్ కార్డ్స్ మరియు విన్ కార్డ్స్, మనీ బ్యాక్ ఆఫర్స్, డిస్కౌంట్స్ మొదలైనవి ఉచిత ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వ్యాపారస్తుడు వస్తువులను ఎక్కువగా అమ్మకాలను చేపట్టడం జరుగుతుంది. మార్కెట్లోకి కొత్త వస్తువు వచ్చినప్పుడు వినియోగదారుడికి కూడా నమ్మకం ఏర్పడుతుంది వస్తువుల మీద. ఇలా వివిధ రకాల అమ్మకపు ప్రోత్సాహ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రకమైన ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇలాంటి అమ్మకాలపై ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వ్యాపారస్తుడు మార్కెట్లో ఒక గట్టి పోటీని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని సూపర్ మార్కెట్లలో కానీ, రిలయన్స్‌లో కానీ, మోర్, డీమార్ట్ ఇలాంటి వాటిలలో కొన్ని వస్తువులపై కొన్ని రకాల ఆఫర్స్‌లని పెట్టి ప్రజలను ఎక్కువ వినియోగదారులను ఆకర్షించడానికి ఇలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది. మనము కూడా అలాగే చూస్తూ ఉంటాము. ఒక వస్తువును కొంటే ఇంకో వస్తువు ఫ్రీ అని పెట్టడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యి వినియోగదారులు వస్తువులని కొనడం జరుగుతుంది. సూపర్ మార్కెట్స్, మోర్, డీమార్ట్ ఇలాంటి వంటివి వస్తువులు డిస్కౌంట్లు పెట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. చాలా రకాల రిలయన్స్ వీటిలలో కూడా ఏంటంటే వస్తువుల మీద డిస్కౌంట్లు పెట్టడం జరుగుతుంది. ఆఫర్స్ ప్లస్ బట్టల షాప్స్ అనుకోండి 50% ఆఫ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్ 50% అని లేదా 30% డిస్కౌంట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే వస్తువులను ఒకవేళ అది ₹1000 వస్తువు అనుకోండి, దాన్ని హాఫ్ ప్రైస్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలను ఆకర్షితులను చేయడానికి ఇలాంటి ఆఫర్స్‌ని పెట్టడం జరుగుతుంది. ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీ అని ఇలా ప్రోత్సాహకాలను ఇవ్వడం ద్వారా వినియోగదారులు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇలా రీటైలర్ స్టోర్స్‌లలో ఈ డిస్కౌంట్స్‌ని గానీ, కూపన్స్, ఫ్రీ శాంపిల్స్ మొదలైన వాటిని మనము చూడడం జరుగుతూ ఉంది. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి,
ఎక్కువగా ఆఫర్స్‌ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వినియోగదారులను ఆకర్షించడానికి ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటున్నాము. ప్లస్ ఏంటి వినియోగదారులు గూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అసైన్‌మెంట్స్, షార్ట్ క్వెషన్స్, డిఫైన్ మనీ బ్యాక్ ఆఫర్స్, డిఫైన్ కూపన్స్ అండ్ డిస్కౌంట్స్, లాంగ్ క్వెషన్స్, write the factors influencing in selection of goods, write the types of sales promotion, on job training, OJT. 2 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసి మనీ బ్యాక్ ఆఫర్స్, కూపన్స్ అండ్ డిస్కౌంట్స్, లాంగ్ క్వెషన్స్ 6 మార్క్స్ ఈచ్ క్యారింగ్ ఈచ్ క్వెషన్ 6 మార్క్స్. Write the factors influencing in selection of goods. Write the types of sales promotions.